ఈరోజు మూడో విడతలో భాగంగా 149 గ్రామాల లోపల కూడా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఓటింగ్ అనేది స్టార్ట్ అయింది. ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయింది, ప్రశాంతంగా జరుగుతుంది. 9 గంటల వరకు తీసుకున్న దాని ప్రకారము 23% ఓటింగ్ అనేది జరిగింది. ఇప్పుడు చూస్తుంటే కూడా మీరు పోలింగ్ స్టేషన్స్ లోపల అందరూ కూడా వచ్చి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో సెకండ్ ఫేజ్తో పోలిస్తే మూడో ఫేజ్ లోపల కొంత ఓటింగ్ ఇంప్రూవ్మెంట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుండి స్పెసిఫిక్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఓటింగ్ పర్సెంటేజ్ పెంచేటందుకు ఓటర్ అవేర్నెస్ అనేది యాక్టివ్గా చేయమన్నారు. అందరూ ఎలక్షన్ సిబ్బంది అందరూ కూడా యాక్టివ్గా చేయడం వల్ల కొంత ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. సో 1 o'clock వరకు కూడా ఓటింగ్ జరుగుతుంది. 1 o'clock క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఓటింగ్కి అలో చేస్తాము. సో ఈరోజే 2 గంటల నుండి సేమ్ లొకేషన్ లోపల కౌంటింగ్ నడుస్తుంది. కౌంటింగ్ అయిన పిదప ఇమ్మీడియట్గా ఉప సర్పంచ్ ఎలక్షన్ అనేది మనం కంటిన్యూ చేస్తాం. ఏదైనా కారణాల చేత కోరం లేక ఉప సర్పంచ్ జరగకపోతే రేపు దాన్ని కండక్ట్ చేసి రేపటితోని పూర్తి స్థాయి లోపల ఎలక్షన్ని కంప్లీట్ చేస్తాం.